అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. కొంచెం ఎక్కువ మెటీరియల్ అయితే తీసుకొచ్చా అండి ఈసారి. కొంతమంది చాలా మంది ఏంటంటే క్రిస్టల్స్ అడుగుతున్నారు, బీడ్స్. అందుకోసం అనేసి అయితే అన్ని కలర్స్ తీసుకున్నాను. ఇది గోల్డ్ కూడా తీసుకొచ్చాను, వాటితో పాటు కలర్స్ క్రిస్టల్స్ కూడా తీసుకున్నానండి. నేను ముందు మీకు ఈ క్రిస్టల్స్ అయితే చూపిస్తాను. వాటిలోనే మీకు కావాల్సిన కలర్ ఏదన్నా ఉంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఓకేనా. ఇది వచ్చేసి వైట్ కాదు, క్రీమీ వస్తుందండి. కొంచెం క్రీమ్ ఉంటుంది. వైట్ అంటే మనకి ఇలా ఉంటుంది కదా, ఇది కూడా వైట్ ఏం కాదు, ఇది క్రీము. దీంట్లోనే కొంచెం డార్క్ క్రీమ్ అన్నమాట ఇది, ఓకేనా. ఇది ఒక కలర్ అండి, ఓకేనా. దాని తర్వాత గ్రీన్, ఇది ప్యారెట్ గ్రీన్ కాదు, కొంచెం డార్క్ ఉంటుంది అంతే, ఓకేనా. ఇది ఒక గ్రీన్. ఇదేమో పీకాక్ లో ఉంటుంది గ్రీన్ అండి, ఆ గ్రీన్ వస్తుంది ఇది, ఓకేనా. ఇంకో గ్రీన్ మనకి ప్యారెట్ గ్రీన్ అంటాం కదా, అది ఇదనమాట, ఓకేనా. ఇవి డిఫరెంట్ ఉంటాయి, చూసుకోండి. చూడడానికి మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఇవి డిఫరెంట్ ఉన్నాయి గ్రీన్స్ అయితే, ఓకేనా. వీటితో పాటు ఇది మనకి యాష్ బ్లూ, లైట్ బ్లూ లేదా యాష్ కలర్ అలా అనుకోవచ్చు మనకి ఇది, ఓకేనా. మంచి షైనింగ్ ఉంటుందండి మనకి. ఈ కలర్స్ కూడా ఈ రెయిన్బో లాగా కనిపిస్తూ ఉంటుంది ఆ బీడు కదులుతూ ఉంటే, ఓకే. వాటి తర్వాత బ్లూలో ఇది ఒకటి ఉంది, బ్లూ కలర్ ఉంది. ఇంకా లైట్ కలర్స్ వచ్చి ఇది ఎల్లో వచ్చింది. ఇంకొకటి పింక్, లైట్ పింక్, బేబీ పింక్, మరి బేబీ కాదు కానీ పింక్, ఓకేనా. ఇది మస్టర్డ్ ఎల్లో ఉంటుంది కదా అండి, ఆ ఎల్లో ఇదేమో లెమన్ ఎల్లో వస్తుంది, ఇదేమో మస్టర్డ్ ఎల్లో వస్తుంది. ఇది కూడా అంతే, ఇది ఇంకా కొంచెం గోల్డ్ లాగా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది కూడా ఇందులోనే కొంచెం డార్క్ అన్నమాట, ఇందాక చూపించాను కదా, దీంట్లోనే ఈ కలర్ వచ్చేసి కొంచెం డార్క్. ఆ తర్వాత ఇది బాగా నడుస్తుంది, ఇదైతే ఈ కలర్ అంటే శారీస్ దీంట్లో వస్తున్నాయి కదా, ఇదొక కలర్, ఓకేనా. ఇందాక చూపించినాం కదా మనము బ్లూ కలర్ అనేసి, యాష్ లాగా కూడా యూజ్ అవుతుంది అనేసి, దాంట్లోనే ఇది డార్క్ అన్నమాట, ఓకేనా. ఈ క్రిస్టల్స్ వరకు అయితే ఇవి అండి, ఓకేనా. మొత్తం అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయేమో, 3, 6, 7, 8, 9, 10, 11, 12, 13, మొత్తం అయితే 13 కలర్స్ అయితే షేడ్స్ అయితే తీసుకున్నాను. ఇంకొకటి కూడా ఉందండి, ఇది చూపించినట్టున్నా, డార్క్ వచ్చినట్టుంది ఇది, ఇంకా 14, ఇది ఇంకొంచెం డార్క్ ఉందండి దీని మీద కంటే, ఆరెంజ్, ఓకేనా. మొత్తం వచ్చి 14 కలర్స్ షేడ్స్ అయితే ఉన్నాయి, ఓకేనా. దీని తర్వాత కలర్స్ లో అయితే ఈ రోజ్ బీడ్స్ ఉన్నాయి, కలర్స్ లోని రోజ్ బీడ్స్ మల్టీ కలర్స్ ఉన్నాయి. ఇవైతే డార్క్ కలర్స్ అన్నమాట, ఇవి పింక్, మరీ డార్క్ ఏం కాదు కానీ ఈ షేడ్ అయితే ఇలా వచ్చింది. ఇవి రోజ్ బీడ్స్ కలర్స్ లోను, ఇది రోజ్ బీడ్స్ అను. ఇదేమో చిన్నగా ఉంటాయండి, అదే రౌండ్ బీడ్ అయితే కాదు, కొంచెం రౌండే ఉంటుంది కానీ ఒక డిజైన్ వస్తుంది, మెలకు వేసిన డిజైన్ లాగా ఒకటి వస్తుంది, ఇది అది. ఆ తర్వాత డ్రాప్స్ వచ్చి ఇవి మల్టీలోనే అడుగుతున్నారనమాట చాలా మంది. డ్రాప్స్ నేను వేరే షేడ్స్ చేసేదాన్ని, అయితే అందులోని రావట్లేదంట, ఇది న్యూ మోడల్ అనేసి ఇది ఇచ్చారు. ఇది ఒకటి ఉంది, ఓకేనా. కలర్స్ మల్టీలో అయితే ఇదొకటి మల్టీలోనే. ఇంకేమన్నా ఉన్నాయా? లేవులేండి, అంతవరకే మల్టీ కలర్స్ అయితే. ఆ తర్వాత వైట్, ఇంకపోతే వైట్ లో అయితే ఈ డ్రాప్స్ నేను బిగ్ వన్ తీసుకున్నా అండి, ఇంత బిగ్ వస్తుంది మనకి డ్రాప్, సరే కదా. ఇది బిగ్ వస్తుంది కొంచెం డ్రాప్. ఇది కూడా అడిగారు, అందుకనే ఇది వేస్తే ఇది శారీస్ కి టాజిల్స్ తో పాటు వేస్తే బాగుంటుందని తీసుకొచ్చాను. చూద్దాము, డిజైన్ అయితే ప్లాన్ చేసుకుందాం దాంతో. ఆ తర్వాత వైట్ లోనే
ఇవి మనకు తెలిసినవే. ఇవి రింగ్స్ కూడా తీసుకున్నాను. కొన్ని రింగ్స్ అయితే మన దగ్గర అస్సలు లేవు. డ్రాప్స్ అన్న వేరే మోడల్ ఉన్నాయి కానీ రింగ్స్ అస్సలు లేవు, అందుకని రింగ్స్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇవి మన దగ్గర చిన్నవి ఉన్నాయి. చిన్నవి అంటే టూ సైజెస్ ఉన్నాయి మన దగ్గర. ఇది 3rd సైజ్ అన్నమాట, అంటే బిగ్ వన్. ఇది దీని సైజ్ ఎంత వస్తుంది, 10 mm వస్తున్నట్టుంది. ఇది అయితే మొన్న ఒక సిస్టర్ అడిగారు నన్ను, అయితే నేను అంతకు మించి పెద్ద సైజు ఉండదేమో అనుకున్నా, కానీ ఇది చూసాక అమ్మో ఇంత కూడా ఉంటాయా అనిపించింది. సరే ఇంకెవరైనా అడుగుతారు కదా అనేసి అయితే ఇదైతే పట్టుకొచ్చేసాను. ఓకేనా. ఆ తర్వాత యాంటిక్ లో వచ్చి మన దగ్గర వేరే హార్ట్ షేప్ కి పైన తగిలించుకోవడానికి అంటే లాకెట్ మోడల్ లో ఒకటి వచ్చింది కదా, ఆ హార్ట్ కాకుండా ఇది లాకెట్ మోడల్ కాకుండా ఈ హార్ట్ ఒకటి తీసుకొచ్చాను. ఓకేనా, ఇదొకటి. ఇంకా పోతే గోల్డ్ లో అయితే ఇవి క్యాప్స్ అండి, చిన్న క్యాప్స్. ఇగో ఈ బీడ్ కి సరిపోయే క్యాప్ అన్నమాట ఇది. ఈ బీడ్ పైన ఈ క్యాప్ పెట్టేసి చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. దీనికనే కాదు, వైట్ కానీ రేటుకైనా సరే ఈ చిన్న క్యాప్స్ మన దగ్గర అసలు ఏం లేవు, అందుకని తీసుకొచ్చా. ఓకేనా, క్యాప్ ఒకటి. ఇంకా ఇది నాకు ఆర్డర్ ఉందండి ఈ బీడ్స్, అందుకని ఇది కొన్నే తీసుకొచ్చాను. ఇవి కాస్త ఎక్కువనే పడుతుంది, కాస్త వెయిట్ ఉంటాయి కదా, అందుకోసం అనేసి ఒక 1/2 కిలోనే తీసుకున్నా అనమాట. ఇవి నాకు ఆర్డర్ ఉన్నాయని పట్టుకొచ్చా. ఇదొకటి తీసుకుంటారో లేదో తెలియదు కానీ నాకు అవసరం అని పట్టుకొచ్చాను. ఇంకపోతే ఈ లీప్స్, ఇది క్యాప్స్ అండి. ఈ క్యాప్స్ తోటి ఓ డిజైన్ చేస్తుంటారు కదా, అది నాకు మొన్న ఒక ఆర్డర్ వచ్చిండే. అయితే ఈ క్యాప్స్ లేక నేను అది చేయలేదు, లేట్ అయిపోయింది అనేసి కస్టమర్ వెనక్కి తీసుకెళ్ళిపోయింది. ఫస్ట్ టైం శారీస్ వెనక్కి వెళ్ళడం కూడా మస్తు బాధ అనిపించింది, అందుకనే ప్యాకెట్ పట్టుకొచ్చేసాను. ఇంకపోతే ఇంకేమున్నాయి దగ్గర, నేనే చేయనవే పట్టుకొచ్చిన, ఇప్పటి వరకు చేసినవి కాకుండా చేయనవే తీసుకొచ్చుకున్నా. ఇది కూడా ఫ్లవర్ క్యాప్ అండి. ఓకేనా, ఇది కొంచెం పొడవు ఉంటుంది. ఓకేనా, దీని మీద ఇదేమో చిన్నగా ఉంటుంది కొంచెం, ఇదేమో పొడవు ఉంటుంది. ఓకేనా, ఈ 2 టైప్ క్యాప్స్ తీసుకున్నాను. ఇంకొకటి ఇది ఫ్లవర్ బీడ్ అండి, చిన్న ఫ్లవర్ బీడ్. ఇది కూడా మనం యూజ్ చేయలేదు కానీ దేంట్లో కానీ సెట్ అవుతుందని పట్టుకొచ్చాను. రింగ్స్ కూడా తెచ్చి ఉండాల్సింది కానీ రింగ్స్ చాలా, ఈసారి రింగ్స్ బోర్ కొట్టేసినాయి నాకు. ఇది కూడా ఇంకో మోడల్, ఇది కూడా వేరే మోడల్, కొంచెం కోన్ షేప్ లాగా వస్తుంది అంతే. ఇదేందో టెంపుల్ పైన ఉంటది చూడండి, గోపురం లాగా అలా ఉంది ఇది, అదొక టైపు. ఇంకొకటి వచ్చి ఇది గుండ్రాలు భలే ఉంది, బీడని పట్టుకొచ్చిన, చాలా బాగుంది నాకైతే. ఇది దేంట్లో యూజ్ చేస్తాం అబ్బా, రే నేను ఇది చూసుకోవాలా. బ్యాక్ సైడ్ ఏమో ఫ్లాట్ ఉందండి, ఈ పైన మనకు కనపడుతుంది చూసారా, ఆ డిజైన్ ఒక్కటే ఉంది పైకి, ఈ అడుగుకు లేదు. దీన్ని ఎలా కుడదాం చూద్దాం. ఇది ఒక మోడల్ అయితే తీసుకున్నాను. మనం ఏ డిజైన్ అయినా చేసుకున్నా దాన్ని ఎలా ఒకలాగా చేసేయచ్చు. ఆ తర్వాత ఇవి స్క్వేర్ లో ఉన్నాయి ఈ బీడ్స్ అయితే, ఇవి కూడా మనం యూజ్ చేయలేదు ఇంతవరకు, అందుకని ఇవి కూడా పట్టుకొచ్చేసాను. ఓకేనా, వీటితో పాటు కొన్ని థ్రెడ్స్ కూడా. ఇంకా ఈ లోరియల్స్ తీసుకొచ్చా, ఇది కూడా నాకు ఒక డిజైన్ ఆర్డర్ ఉంది, అందుకని ఈ లోరియల్స్ కూడా పట్టుకొచ్చేసాను. ఓకేనా, ఆ తర్వాత బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ ఉంది. ఇంకా స్టోన్స్ తీసుకొచ్చాను, స్టోన్ రింగ్ బీడ్స్ ఉంటాయి కదా, ఇవి స్టోన్ రింగ్స్. ఇంకపోతే ఈ బ్యాంగిల్స్ కోసం అయితే నాకు బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ ఉంది. ఇగో ఈ మోడలే చెయ్యాలి, ఈ మోడలే 2 అడిగారు. వీటిలో కలర్స్ ఉన్నాయి కదా, అందుకని మల్టీ కలర్ అయితే తీసుకొచ్చుకున్నాను నేను. గ్లాస్ లోనే, ఇవి మ్యాట్ లో కాదు గ్లాస్ లో ఇవి కూడా తీసుకొచ్చుకున్నాను బ్యాంగిల్స్ కోసము. ఆ తర్వాత మనకు వచ్చి ఈ మ్యాట్ బీడ్స్, నేను ఈ గోల్డ్ లో వాడను, ఈ బీడ్స్ ఇవే వాడుతుంటాను. ఆ తర్వాత కొన్ని సీడ్ కాదు కానీ ఇవి కొంచెం, వీటితో కూడా నేను అంటే నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ గా యూజ్ చేసుకునే కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం అనేసి అయితే నేను పట్టుకొచ్చాను. వీటితో ఏదో ఒక మోడల్ అయితే చేయాలి. ఇంకపోతే థ్రెడ్స్ కూడా కొన్ని అయితే పట్టుకొచ్చేసాయండి. లైట్ గోల్డ్ వస్తుంది కదా మనకి, అట్లాంటి వాటికి అయితే గోల్డ్ యూజ్ అవుతుంది అనేసి లైట్ గోల్డ్ అయితే ఎక్కువ యూజ్ అవుతుంటుంది. లైట్ గోల్డ్, రెడ్,
లైట్ గోల్డ్, పింక్, ఇంకా 17 నెంబరు, 18 నెంబరు, ఇది సిల్వర్. నిన్న ఒక సిస్టర్ అడిగారు కానీ థ్రెడ్స్ అవి ఇవి నా దగ్గర లేక తనకి ఇవ్వలేదు. ఓన్లీ జరీ కొన్ని బీడ్స్ ఇచ్చి పంపించా. షార్ట్ పెట్టినట్టున్నా, అది స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ లో పెట్టిన. ఇది 18 నెంబరు. ఇలా కొన్ని థ్రెడ్స్ కూడా ఉన్నాయండి. ఇవే కాదు, మనం షార్ట్స్ పెట్టుకుంటున్నాం కదా కొన్ని మెటీరియల్ అయితే అవి కూడా ఉన్నాయి. మీరైతే చూడండి, నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. నా దగ్గర స్పెషల్ ఏంటి అని అంటే, మీకు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి ఒక రేట్ ఉంటాయి, అలాగే ఇవి ఒక రేట్ ఉంటాయి, ఇవి ఒక రేట్ ఉంటాయి, ఇవి ఒక రేట్ ఉంటాయి. నిజం చెప్పాలంటే వీటిల్లోని క్వాలిటీ వైజ్ 3 టైప్స్ వేసి నాకు రేట్ వేసిండు ఆయన. కానీ నేను ఇక ఏదైనా సరే ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, లేదా ఇంకా ఇదైనా తీసుకో, లేదనంటే ఇలా అయినా తీసుకో, ఏదైనా నేను తులము ఒకటే ప్రైస్ కి ఇస్తా. ఓకేనా? ఏది తీసుకున్నా సరే తులం అయితే ఒకటే ప్రైస్ కి ఇస్తాను. ఇది తులం ఒక రేటు, లేకపోతే ఇది ఒక తులం ఒక రేటు, అలా అయితే నేను పెట్టలేదు అంది. ఎందుకనంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా కూడా నేను చేసే డిజైన్స్ చేసుకోవాలని అనుకుంటారు కదా, అందుకోసం అనేసి అయితే నేను పెట్టుకున్న స్పెషల్ ఆఫర్ అన్నమాట. ఓకేనా అండి? ఇక అంతే మరి. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఇప్పటి వరకు ఇచ్చినవి కూడా నేను అన్ని అలానే ఇచ్చాను. మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి తెలుసు, నేను స్పెషల్ రేట్ ఏం పెట్టలేదు. కానీ ఒక్క కస్టమర్కే నేను స్పెషల్ రేటు ఇచ్చిన, స్పెషల్ రేట్ కాదు, విడివిడిగా ఇచ్చిన. సిల్వర్ విడిగా ఇచ్చిన, కాపర్ విడిగా ఇచ్చిన, వైట్ విడిగా ఇచ్చిన, కలర్స్ విడిగా ఇచ్చిన. అవి తర్వాత అనిపించింది నాకు, తనంటే ఎక్కువ తీసుకుందిలే, 1/2 కిలో, 1/2 కిలో, 1 కిలో అట్లా తీసుకుంది. కిలో తీసుకోలేదు కానీ 1/2 కిలో, 1/2 కిలో అలా తీసుకుంది. అలా ఇచ్చిన. కానీ తర్వాత అనిపించింది నాకు, అవంటే ఎక్కువ తీసుకుంది. ఇక మిగిలిన వాళ్ళంతా తులం లెక్క తీసుకుంటున్నారు. 50 గ్రామ్స్, 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 100 గ్రామ్స్ అలా తీసుకుంటున్నారు. అనిపించింది, ఎందుకు విడివిడిగా ఇన్ని రేట్లు, వద్దులే, అందరూ మన వాళ్ళే కదా అనేసి ఒకటే రేటుకి అయితే ఇస్తున్నా. ఓకేనా? ఎవరికో కాదు, శశికళ గారికే. మన ఛానల్ బాగా చూస్తుంది, అన్ని ఫాలో అయ్యి అన్ని మన డిజైన్స్ చేసుకుంటా ఉంటది శశికళ గారు. తను ఆర్డర్ కూడా తనే ఎక్కువ చేస్తుంది. ఇంకా ఎన్ని ఒక్కొక్కసారి అయితే 8,000 వరకు చేసినట్టుంది. 3,000, 8,000 వరకు బిల్ అయితే చేస్తాను. తనకే నేను అట్లా ఇచ్చిన. అనిపించింది నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు చూద్దాంలే అనేసి. ఓకే మరి, అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు అయితే తీసుకొచ్చాను, ఇంకా ఉన్నాయి షార్ట్స్ లో పెట్టినవి అయితే చూడండి. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఓకే మరి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వైట్ లో ఇంకా కొన్ని ఉన్నాయండి, ఎలిఫెంట్స్, ఫ్లవర్స్ అలా ఉన్నాయి, చూడండి. కావాలంటే నేను మీకు ఫోటో షేర్ చేస్తా. సరేనా? బాయ్ బాయ్.